జగన్ బాబాయ్ వైఎస్కి ఆప్తుడు వైవి సుబ్బారెడ్డి వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ నూతన గృహ ప్రవేశానికి వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హాజరు కాలేదు. ఆయన కేవలం పార్టీ ఎంపీ మాత్రమే కాదు, జగన్కు స్వయానా చిన్న అన్న. వైవి సుబ్బారెడ్డి తోడలుళ్ళు. వైవి సుబ్బారెడ్డి ఈ వేడుకకు గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అబ్బాయి జగన్పై బాబాయి అలకే దీనికి కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు లోక్సభ టికెట్ను ఈసారి ఇచ్చేది లేదని, టీడీపీకి చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నామని జగన్ నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. మాగుంటకు మాట ఇచ్చాను అని జగన్ చెప్పడంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందని చెప్తున్నారు. ఎన్నికల వ్యూహం ప్రారంభమైన దశలోనే వైవికి ఇతర జిల్లాల బాధ్యతలను జగన్ అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉంచి పార్టీ సేవకు ఉపయోగించుకుంటారు అన్న ప్రచారం కూడా జరిగింది. తొలి నుంచి వైవి మాత్రం తిరిగి తానే పోటీ చేస్తానని, వెనక్కి తగ్గేది లేదని చెప్తూ వచ్చారు. జిల్లాలో ఇతర పార్టీల నుంచి కొందరిని పార్టీలో చేర్చుకునే వ్యవహారంపై వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. విజయసాయి జోక్యంతోనే అసలు గొడవంతా మొదలైందని సమాచారం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తాజా సర్వేలన్నీ ఈ దఫా వైసీపీయే విజయం సాధిస్తుంది అని చెప్తున్నాయి. అయితే పోల్ మేనేజ్మెంట్లో విఫలమైతే మాత్రం 5 ఏళ్లు పడిన కష్టమంతా వృధా అవుతుంది అని వైసీపీ నేతలకు జగన్ స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై దిశానిర్దేశం చేసేందుకు గురువారం హైదరాబాద్లో ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. కాగా గ్రామాల్లో సామాజిక సేవలు అందించే వారికి, ఓటర్లకు జగన్ లేఖలు రాస్తున్నారు. పాదయాత్రలో మీలాంటి ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ సహాయ సహకారాలు నాకు అందించాలని కోరుకుంటూ మీ జగన్ అంటూ నేరుగా వారి ఇళ్లకు లేఖలను పోస్టు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.